కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నేపల్లి గ్రామంలోని కెనాల్కు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కెనాల్ మరమ్మతులు నిర్వహించకపోవడంతో గండి పడి ఇళ్లలోకి నీరు చేరిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటిలో నిత్యావసర వస్తువులు, విలువైన సామాగ్రి కొట్టుకుపోయాయి. గండి పడక ముందే కెనాల్ మరమ్మతులు చేపట్టి ఉంటే గ్రామం జలమయం కాకపోవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నేపల్లి గ్రామంలోని కెనాల్కు గండి పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇప్పటి వరకు ప్రభుత్వము ఎందుకు మరమ్మతులు చేయించలేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, గుడ్ మార్నింగ్. అంటే ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఇటు మన్నేపల్లికి సంబంధించుకుంటే గ్రామంలోకి అన్ఎక్స్పెక్టెడ్ గా నీళ్లు వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా హతాశయ్యారు. ఎందుకంటే ఈ D4 సంబంధించిన తోటపల్లి రిజర్వాయర్ ద్వారా ఇటు తిమ్మాపూరు, ఇటు చిగురుమావి మండలాలకి కెనాల్ ద్వారా నీళ్లు వస్తుంటాయి. కానీ మన్నెంపల్లి దగ్గర ఉన్నటువంటి కెనాల్ కు గండి పడడంతో ఊరంతా కూడా నీరు వచ్చిన నేపథ్యం, ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి 40 ఇండ్లు కూడా మునిగిన నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఒకేసారి ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వచ్చిన నేపథ్యంలో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన నీటితో హతాశులైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండి పడడం ఒకేసైతే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వము నీటిని విడుదల చేసే ముందు కనీసం గండికి సంబంధించినటువంటి ఎటువంటి రిపేర్లు చేయని నేపథ్యంలోనే ఇలాంటి గండి పడిందని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్తో పాటు తమ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అంటే ఒకేసారి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకునే నేపథ్యం ఒకేసైతే, మరోవైపు నీరంతా కూడా ఒకేసారి గ్రామంలోకి రావడం, గ్రామం నుంచి ఇళ్లలోకి వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా కెనాల్ సంబంధించి గంటికి సంబంధించి ముందస్తుగా రిపేర్లు చేసిన తర్వాతనే నీటిని విడుదల చేయాలి. కానీ అధికారులు అది చేయని నేపథ్యంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కెనాల్ పడినటువంటి గడ్డిని పూడ్చాలి. లేకుంటే మాత్రం భవిష్యత్తులో ఈ కెనాల్ మరొకసారి విడుదల చేసినప్పుడు మళ్ళా గ్రామంలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎవరు అంటే దీనిపై ప్రత్యేక దృష్టి సారించని ఇప్పటికైనా ప్రభుత్వం కలెక్టర్ చెప్పి గ్రామస్తులంతా కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రత్యేక రైట్ వేణు, థ్యాంక్ యూ.